ఏమిటో శాంత, పొద్దున్నే రావటం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. 2 రోజులు నెలకూడదు. నీకు తెలియదు ఏముందో వదినా, ఆయనకైతే ఎప్పుడు బిజినెస్ బిజినెస్. క్షణం లేకపోతే ఇల్లెలా సాగుతుంది? పైగా పిల్లల చదువులు, ఓ పక్క కొత్తలు స్లాబ్ వరకు వచ్చేసింది. అన్నట్టు మీరందరూ వచ్చి 4 రోజులు ఉండేది రాదు. అలాగే, సంచిలో పెట్టి బమ్మ. ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? తమ్ముడు బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డుంబు. అవునక్క, ఆదివారం దాకా ఉండకూడదు. మేము రైల్వే టీం మీద ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు చూపిస్తా ఈ తమ్ముడు తడాక. చూపిద్దు గాలే తడాక. నువ్వు బయలుదేరమ్మా. ఇటువంటి వస్తా నాన్నగారు. మీరు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. మీ అల్లుడు గారు కూడా అదే అన్నారు. వదినా, ఈ నెల కేసులన్నీ చేయి జారిపోయాయి. ఓ 200 తక్కువ ఇస్తున్నాను, ఏమనుకోకే. ఇదిగో 300. రాబడి తగ్గిందని ఇంటి ఖర్చులు తగ్గవు కదయ్యా. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవద్దునా. ఈ నెల తమ్ముడిని కొంచెం ఎక్కువ అడుగు. మర్చిపోయాను వదినా, బాబిగాడి ఒంట్లో విటమిన్లు నశించిపోతున్నాయట. కొంచెం పాలు ఎక్కువ తాగించమన్న డాక్టర్. ఓ 1/2 లీటర్ ఎక్కువ పోయించుకో. ఎంత బరువు తగ్గిపోయావురా బిడ్డ. వదినా, ఈ నెల మా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయితే పార్టీ ఇచ్చాం. ఖర్చు చాలా అయింది. నా జీతంలో 300 తగ్గింది. ఇవిగో మిగిలిన 200. రాధా వాళ్ళ ఆఫీసు సైక్లోన్ రిలీఫ్ ఫండ్ వసూలు చేశారట. తన జీతంలో కూడా కొంత తగ్గింది. ఇవిగో మిగిలిన 300. ఏమిటమ్మా, అబ్బాయిలు ఈ నెల దండిగా డబ్బులు ఇచ్చినట్టున్నారు? చిన్నవాళ్ళు, ఎవరి ఖర్చులు వాళ్ళకుంటాయి. పర్వాలేదు మావయ్య గారు, నేనే ఎలాగోలా సర్దుకుంటాను. అంతేలే అమ్మా, నువ్వు సర్దుకోపోతే ఈ సంసారం ఎలా సాగుతుంది? ఇవిగో కూరలు. కూర నిండా కారం కదూ? మరే ఇది ఎక్కువగా ఉంటే ఉప్పు అనుకున్నా. కారమే. ఏమిటి బాగాలేదు? మరే కూరంతా కారమే. పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టడం ఇక్కడ అలవాటు. కష్టపడి తెచ్చి పోసే వాళ్ళకి హితవుగా పెట్టాలని కూడా తెలీదు. హోటల్కి వెళ్ళి భోంచేద్దాం పదండి. లక్ష్మి, కూరలో కారం ఎక్కువైందమ్మా. లేదు వదినా, బానే ఉంది. మరి మీ అన్నయ్య వదిన అలా అన్నారే? ఉండండి, నేను రుచి చూస్తాను. ఫస్ట్ క్లాస్ గా ఉంది వదినా. అయినా ఎక్కువైంది కూరలో కారం కాదు, వాళ్ళ అహంకారం. డబ్బు సంపాదిస్తున్నాం అన్న అహంభావం. చిన్నబాబు, పెద్దవాళ్ళ విషయంలో నోటు దురుసు పనికిరాదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా వాళ్ళన్నది నన్ను, మధ్యలో నీకెందుకు? అంటే నిన్నంటే నన్ను అన్నట్టు కదా. అయినా నాకెందుకులే. ఏమవుతో ఇంకా కూర్చున్నావే, బయలుదేరు, టైం అవుతుంది. ప్రేటర్ గారు రావా ఆంజనేయులు, రా. ఇలా చూడండి, తమను తక్షణం ప్రాక్టీస్ మానేసి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర రేక్కాయలు జీళ్ళు అమ్ముకోండి. ఏమిటండి, ఏదో కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడితే కేసు కొట్టించలేకపోయారు. కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడింది కానీ నా కారు వెళ్ళి కుక్క పిల్ల మీదకి ఎక్కలేదే. ఈ మాత్రం కేసు కొట్టించిన వాళ్ళు మీరు పెద్ద వకీలు ఏంటంటే వకీలు. నువ్వు చంపింది మామూలు కుక్క పిల్లని కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కుక్క గారిని. దానికి మైనారిటీ తీరలేదు, పైగా మెళ్ళలో బెల్ట్ ఉంది. అబ్బా, ఆ కుక్క పిల్ల ఎప్పుడైతే కేవు ముందో బెల్ట్ తీసి మురికాలలో పడేశాను కదండి. అది 2వ కేసు. ఏమైనా నీకు శిక్ష పడేదాకా అన్న నీళ్లు ముట్టనని సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ గారు అడుగు మీద బైఠాయింపు సమ్మె చేస్తున్నా. ఏమంటూ నీ కేసు పట్టుకున్నాను, నా ప్రాక్టీస్ అంతా పోయింది. వంకీకి తగిలించిన నా కోటి నిండా పిచ్చి గుళ్ళే. చూడు ఎంత పెద్ద చిల్లో. అబ్బా, విడిచిపెట్టేది బాబు. ఇగో చూడండి, నా కేసు కొట్టించేసే పూచి మీది, మీకు కొత్త కేసులు తెచ్చే పూచి నాది. ఏంటి, నా కొత్త కేసులు నువ్వు తీసుకొస్తావా? ఏంటి బ్రోతల కేసురా? ఏం వద్దా, నా తెలివితేటలు ఉపయోగించి ఏవో కేసులు పట్టుకొస్తాను. మీకు 50, నాకు 50. బాబా పని చేయవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. నా కడుపును పుడతారా? సర్లేండి, వదిలేండి. నాకు తెలివైన కొడుకున్నాడు, వాడు MBBS చదువుతున్నాడు. రేపు మాపు ప్రాక్టీస్ పెట్టాడంటే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది, నా ప్రాక్టీస్ బాగుంటుంది. ఓహో, వాడు ప్రాక్టీస్ పెట్టి జనాన్ని చంపుతాడు, ఆ శవాలను నువ్వు ఈగిల్ టాక్సీలో చేరేస్తావన్నమాట. ఓ పని చెయ్యి, ఇంకో కొడుకును కానీ కాటికాపర్ వ్యాపారం పెట్టించు, ఆ డబ్బు కూడా నువ్వే తినచ్చు. సర్లేండి, ఇక్కడ బాగానే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తేనే దూడ. నన్ను రెచ్చగొట్ట అనవసరంగా చెప్తున్నాను నీకు.